వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మణ్ రామ్శెట్టి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం షిరిడి మరియు నాసిక్ టూర్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం షిరిడి రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. షిరిడి నగర్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చాం. ఇక్కడి నుంచి మనకి షిరిడి వెళ్ళటానికి బస్సులు, వ్యాన్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం షిరిడి స్టేషన్ నుంచి బాబావారి టెంపుల్కి బయలుదేరాం. షిరిడి ఆలయానికి చేరుకునే ముందు మనకి సాయిబాబా తపోభూమి మందిర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటాం. బాబా గారి మెయిన్ టెంపుల్కి 12 కిలోమీటర్ల దూరంలో కోపర్గాన్ అనే ప్రదేశంలో ఈ బాబావారి తపో మందిర్ ఉంది. బాబావారు ఇక్కడ తపస్సు చేసుకునేవారని చెప్తారు. ఈ మందిర్ దర్శనం అయిన తర్వాత మనం బాబా టెంపుల్ దగ్గర ఉన్న రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం. బాబావారి దర్శనానికి ఇప్పుడు మనం క్యూ లైన్లోకి వెళ్ళిపోదాం. బాబావారి దర్శనానికి మనకి కనీసం 2 అవర్స్ అయినా పడుతుంది. సెలవు దినాల్లో మరియు పండగ సమయాల్లో ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. ఇక మనం దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బాబావారి మ్యూజియం ఒకటి ఉంటుంది. బాబావారి దర్శనం అయిపోయింది కనుక మనం ఇక నాసిక్కి బయలుదేరదాం. నాసిక్లో మనం మొదటిగా దర్శించుకునే టెంపుల్ ముక్తిధామ్ టెంపుల్. ఈ ముక్తిధామ్ టెంపుల్ నాసిక్ సిటీ మధ్యలో ఉంటుంది. ఈ ముక్తిధామ్ టెంపుల్ 1971లో నిర్మించిన అతిపెద్ద పాలరాతి ఆలయం. ఈ ముక్తిధామ్ టెంపుల్లో హిందూ మతానికి సంబంధించిన అన్ని దేవతా మూర్తుల విగ్రహాలు చిన్న చిన్న ఆలయాలుగా ఉంటాయి. అంతేకాకుండా రామాయణ భారతానికి సంబంధించిన అనేక ఇతిహాసాల బొమ్మల కొలువులు ఈ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు. మరియు 12 జ్యోతిర్లింగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ముక్తిధామ్ ఆలయం సందర్శన తర్వాత మనం పంచవటికి చేరుకుంటాం. ఇప్పుడు మనం పంచవటికి చేరుకున్నాం. పంచవటి అంటే 5 చెట్లని అర్థం. ఈ పంచవటి క్షేత్రంలో రామాయణానికి సంబంధించిన కొన్ని ఘట్టాలు ఇక్కడ జరిగాయని చెప్తారు. ఈ పంచవటి యొక్క చారిత్రక ప్రాముఖ్యత హిందూ ఇతిహాసం రామాయణంతో ముడిపడి ఉంది. రాముల వారు వనవాసం సమయంలో సీతా లక్ష్మణ సమేతులై ఈ పంచవటి క్షేత్రంలో కొంతకాలం గడిపిన ప్రదేశంగా చెప్తారు. రావణాసురుడి సోదరి శూర్పణఖకు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసిన ప్రదేశంగా కూడా ఈ ప్రదేశాన్ని చెప్తారు. సీతమ్మ తల్లి రాముల వారిని బంగారు జింక తెమ్మని అడిగింది కూడా ఈ ప్రదేశంలో. రావణాసురుడు సీతాదేవిని అపహరించిన చోటు కూడా ఈ పంచవటి. ఈ పంచవటి క్షేత్రంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. కలారాం టెంపుల్, సీతా గుఫ మరియు కపిలేశ్వర ఆలయం మరెన్నో ఆలయాలు దర్శనీయ క్షేత్రాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ ఉన్న మరికొన్ని ఆలయాలను ఇప్పుడు చూద్దాం. అర్ధనారీశ్వర ఆలయం, హనుమాన్జీ ఆలయం, కపిలేశ్వర ఆలయం. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం చాలా పురాతనమైనది. ప్రతి శివుని ఆలయంలో నంది తప్పకుండా ఉంటుంది. కానీ ఈ కపిలేశ్వర ఆలయంలో నంది ఉండకపోవడం ఈ ఆలయ ప్రత్యేకత. కాలారాం ఆలయం. ఈ ఆలయం మొత్తం నల్లరాతితో కట్టబడింది. సీతా గుఫ, సీతా గుహ కూడా అంటారు. ఇక్కడ సీతమ్మదేవి శివుణ్ణి పూజించేవారని చెప్తారు. పంచవటిలో ముఖ్యమైన సందర్శన ప్రదేశం ఈ సీతా గుఫ. ఈ పంచవటి క్షేత్రంలో ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోదావరి నది. గోదావరి నది జన్మస్థలం నాసిక్లోని త్రయంబకేశ్వర్ వద్ద గల బ్రహ్మగిరి పర్వతం. అక్కడ నుండి ప్రవహించి మొదటిగా పంచవటి క్షేత్రాన్ని తాకి మిగతా చోట్లకి ప్రవహిస్తుంది. అందువలనే గోదావరి నది ఇక్కడే మొదలైందని చెప్తారు. అంతేకాకుండా వనవాస సమయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఈ నదీ ఘాట్లలోనే స్నానం ఆచరిస్తూ ఉండేవారట.
రాముల వారు స్నానమాచరించిన స్థలాన్ని రామకుండని, సీతాదేవి స్నానమాచరించిన స్థలాన్ని సీతాకుండని, అలాగే లక్ష్మణుడు స్నానమాచరించే స్థలాన్ని లక్ష్మణ్ కుండని అనే పేర్లతో ఇక్కడ పిలుస్తారు. విడివిడిగా ఉన్న ఈ 3 కుండాల్లో స్నానమాచరించడం పుణ్యకార్యంగా భక్తులు తలుస్తారు. ఈ పంచవటి క్షేత్రంలో గోదావరి నది వద్ద 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఈ నది వద్ద గోదావరి మాత ఆలయం ఉంటుంది. ఈ ఆలయం కుంభమేళా జరిగే టైంలోనే తెరిచి ఉంచుతారు, మిగతా టైంలో మూసి ఉంటుంది. శ్రీరాములు వారి తండ్రి దశరథ మహారాజు శ్రాద్ధ కర్మలు ఈ నది వద్దే జరపబడినట్టు చెప్పబడుతుంది. చనిపోయిన వారి అస్థికలను ఇక్కడ నిమజ్జనం చేస్తే వారికి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. మహాత్మా గాంధీ అస్థికలను కూడా ఇక్కడున్న రామకుండాలో కలిపారు. గాంధీజీ జ్ఞాపకార్థం ఇక్కడొక స్మారక స్తూపాన్ని కూడా నిర్మించారు. పంచవటి దర్శనం ఇంతటితో అయిపోయింది. ఇక మనం త్రయంబకం వెళ్దాం. ఇక మనం త్రయంబకేశ్వర టెంపుల్కి బయలుదేరాం. ఇక్కడ మనం చూస్తున్న కొండలు గోదావరి జన్మస్థలమైన బ్రహ్మగిరి పర్వతాలు. ఇప్పుడు మేము త్రయంబకేశ్వర ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఈ త్రయంబకేశ్వర క్షేత్రం శివుని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ ఉన్న లింగం త్రిముఖంగా మనకి దర్శనమిస్తుంది. 1 బ్రహ్మ, 2 విష్ణువు, 3 శివుడు. ఈ త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ముగ్గురు కొలువున్నారు కనుకనే ఈ క్షేత్రాన్ని త్రయంబకం అంటారు. సాధారణంగా శివునికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేక మందిరం ఉంటుంది. ముందుగా నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది. తర్వాత ఆ దేవదేవుని జ్యోతిర్లింగ దర్శనం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విలువైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.